ట్రాన్స్ కాంప్లిమెంటేషన్ టెస్ట్ ఫర్ ఫంక్షనల్ అలెలిజం. కొంచెం చూడమ్మా. ద సిస్ ట్రాన్స్ కాంప్లిమెంటేషన్ టెస్ట్ ఆల్సో నోన్ యాజ్ ఏ కాంప్లిమెంటేషన్ టెస్ట్ అంటారు. ఈ సిస్ ట్రాన్స్ కాంప్లిమేషన్ టెస్ట్ ని కాంప్లిమెంటేషన్ టెస్ట్ అని కూడా అంటారు. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే డిటర్మైన్స్ దేన్ని గుర్తించడానికి, మ్యుటేషన్స్ ఆర్ ఇన్ ద సేమ్ జీన్స్. మ్యుటేషన్స్ ఆర్ ఇన్ ద సేమ్ జీన్స్ ఇఫ్ టూ మ్యుటేషన్స్ రెండు రెండు ఉత్పరివర్తనాలకు సంబంధించినటువంటి సేమ్ జీన్స్ ఒకే రకమైనటువంటి జీన్స్ కానీ అల్లెలేస్ కానీ డిఫరెంట్ జీన్స్ ని కానీ డిటర్మైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ది టెస్ట్ రిలైజ్ ఆన్ ది కాన్సెప్ట్ దట్ ఇఫ్ ద టూ మ్యుటేషన్స్ ఆర్ ఇన్ ద సేమ్ జీన్స్, రెండు మ్యుటేషన్స్ మధ్య ఉన్నటువంటి ఒకే జీన్స్ ని కానీ దే విల్ నాట్ కంప్లీట్ ఈచ్ అదర్, ఇంకొక దానిని కానీ, మీనింగ్ దే ఫీనోటైప్ విల్ ప్రెసిస్టెంట్, వీటన్నిటిని కూడా డిటర్మైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేసి చెప్పుకోవచ్చు. ఫీనోటైప్ అంటే వైల్డ్ టైప్ ఫీనోటైప్ అనేది ఉందండి. అంటే సాధారణంగా ఈచ్ అదర్ అండ్ ద ఆర్గానిజం విల్ ఎగ్జిబిట్ ఏ ఆర్గానిజమ్స్ అనేవి దేన్ని ఎగ్జిబిట్ చేస్తాయి, వైల్డ్ టైప్ ఫీనోటైప్ ని కూడా, వైల్డ్ టైప్ వన్య రకానికి చెందినటువంటి దృశ్య రూప లక్షణాలను కూడా వ్యక్తపరచడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. సిస్ కాన్ఫిగరేషన్ మ్యుటేషన్స్ ఆర్ ప్లేస్డ్ ఆన్ ది సేమ్ క్రోమోజోమ్స్. మ్యుటేషన్స్ అనేవి ఒకే క్రోమోజోమ్ పైన, క్రోమోజోమ్ యొక్క ఒకే స్థానం వద్ద ఒకే ప్లేస్ లో జరిగినట్లయితే సిస్ కాన్ఫిగరేషన్ అంటారండి. ఇవి దే ఆర్ ఇన్ ద సేమ్ జీన్ ఆర్ డబుల్ మ్యూటెంట్ విల్ స్టిల్ హ్యావ్ ద మ్యూటెంట్ ఫీనోటైప్. ఇఫ్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ జీన్స్ ద డబుల్ మ్యూటెంట్ విల్ హ్యావ్ ఏ వైల్డ్ టైప్ ఫీనోటైప్ అని కూడా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక క్రోమోజోమ్ పైన ఒకే రకమైనటువంటి జన్యువులు అనేవి ఉండవచ్చు. ఇక్కడ మ్యూటెంట్ జరగవచ్చు, ఇక్కడ మ్యూటెంట్ జరగవచ్చు, ఇక్కడ మ్యూటెంట్ జరగవచ్చు. అలా జరిగినటువంటి విధానాన్ని ఏమనుకోవచ్చు అంటే సాధారణంగా సిస్ కాన్ఫిగరేషన్ అంటారండి. వైల్డ్ టైప్ ఫీనోటైప్ అనేది ఉంటుందండి. మరి ట్రాన్స్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఈ మ్యుటేషన్స్ లేదా ఉత్పరివర్తన ప్లేస్ ఎక్కడ జరుగుతాయి, ఆపోజిట్ సైడ్స్ లో జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జరిగింది అనుకోండి, ఇక్కడ కూడా జరుగుతుందండి. ఒకే క్రోమోజోమ్ యొక్క ఆపోజిట్ సైడ్స్ లో జరిగినట్లయితే, క్రోమోజోమ్స్ యొక్క ఆపోజిట్ సైడ్స్ లో జరిగినట్లయితే దాన్ని ట్రాన్స్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటారండి. దానివల్ల ఏం చేస్తుంది, క్రోమోజోమ్ పైన జన్యువుల యొక్క స్థానం అనేది మారిపోవడం అనేది జరుగుతుందండి. క్రోమోజోమ్ పై ఉన్నటువంటి జన్యువుల యొక్క స్థానం అనేది మ్యూటెంట్ అవ్వడం అనేది జరుగుతుందండి. అది ఇన్సెన్సిస్ అన్నమాట. మ్యూటేషన్స్ ఇన్ ద సేమ్ జీన్ విల్ నాట్ కంప్లీట్ ఈచ్ అదర్ ద ట్రాన్స్ రిజల్టింగ్ ఇన్ మ్యూటెంట్ ఫీనోటైప్ ఇన్ ద డబుల్ మ్యూటెంట్ అన్నమాట. అక్కడ సాధారణంగా చూసుకుంటే ఈ వర్ధనాలు అనేవి జరుగుతాయని చెప్పుకో. మ్యుటేషన్స్ ఇన్ డిఫరెంట్ జీన్స్, సేమ్ జీన్స్ లో జరుగుతాయి, సేమ్ అంటే ఒకే రకమైనటువంటి యుగ్మవికల్పగా జరగవచ్చు. అదేవిధంగా భిన్న రకానికి చెందినటువంటి లేదా యుగ్మవికల్పకాల మధ్యన ఈ యొక్క మ్యుటేషన్స్ అనేవి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అయితే వైల్డ్ టైప్ ఫీనోటైప్ అనేది డబుల్ మ్యూటెంట్ గా ఉంటుంది. అక్కడ వైల్డ్ టైప్ మ్యుటేషన్ అనేది డబుల్ మ్యూటెంట్ గా ఉండవని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇటువంటి ఫీనోటైప్ అనేది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ వైల్డ్ టైప్ ఫీనోటైప్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఏ విధంగా ఉంది, ఇమేజ్ టూ ఇండిపెండెంట్ వైట్ ఫ్లవర్స్ మ్యూటెంట్స్ అనమాట. ఇక్కడ ఒక స్వతంత్రమైనటువంటి రెండు తెలుపు పుష్పాల మధ్యన ఏంటి ఉత్పరివర్తనం అనేది జరుగుతుంది. ఇఫ్ యు క్రాస్ దెమ్, వాటిని క్రాస్ చేసినట్లయితే, అండ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ ఆల్ వైట్, ఆఫ్ స్ప్రింగ్స్ లో ఏర్పడినటువంటి తర్వాత తరంలో అన్ని వైట్ పుష్పాలు అనేవి ఏర్పడి, దెన్ ద మ్యూటేషన్స్ ఆర్ లైక్లీ, ఆ యొక్క రకమైనటువంటి ఉత్పరత్నాలు అనేవి ఏ విధంగా సేమ్ జీన్స్, ఒకే రకమైనటువంటి జీన్స్ లో ఒకే రకంగా ఉండవు. అండ్ నాట్ కాంప్లిమెంట్, అవి కాంప్లిమెంట్ గా ఉండవు. ఇఫ్ ద ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ పర్పుల్, ఆ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ అనే ఒకవేళ పర్పుల్ గా ఉన్నట్లయితే, దెన్ ద మ్యూటెంట్స్ ఆర్ లైక్లీ ఇండిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ జీన్స్ ని కలిగి ఉంటాయి. డిఫరెంట్ జీన్స్ కలిగి ఉండి అవి ఎలాగ ఉంటాయి అండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, ఒకదానికి ఒకటి అనుకూలంగా ఉంటాయి.
ఒకే రకంగా ఉంటాయనిసే చెప్పుకోవచ్చు. దాని సిగ్నిఫికెన్స్ ఏ విధంగా ఉంటది? ద కాంప్లిమెంటరీ టెస్ట్ ఈస్ ఎ క్రూషియల్ టూల్ ఇన్ ద జెనెటిక్ ఫార్ అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి విపత్కరమైనటువంటి ఒక కష్ట తీవ్రతమైనటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చునన్నమాట జెనెటిక్స్‌లోనే. మ్యాపింగ్ జీన్స్. ఇట్ హెల్ప్స్ ద గ్రూప్ మ్యుటెంట్స్ ఇంటూ ద కాంప్లిమెంట్స్ గ్రూప్స్ అన్నమాట. ఏం చేస్తుంది? గ్రూప్ మ్యుటేషన్స్‌ని ఇంటూ కాంప్లిమెంటరీస్ గ్రూప్స్‌గా కన్వర్ట్ చేస్తుంది. విచ్ ఆర్ ఎసెన్షియల్ జీన్ లోకై. ఇవి దేనికి అవసరమవుతుంది? జీన్ లోకస్‌కి లేదా జీన్ స్థానాలకు అవసరమవుతుందని చెప్పుకోవచ్చునన్నమాట. ఎసెన్షియల్ జీన్ లోకై అన్నమాట. ఇవి జీన్ లోకస్‌కి ఇవి అవసరమన్నమాట. ఓకే. గ్రూప్ మ్యుటేషన్స్ ఇంటూ కాంప్లిమెంటేషన్ గ్రూప్స్. ఇవి ఏ విధంగా గ్రూప్ మ్యుటేషన్స్ అనేవి కాంప్లిమెంట్స్ గ్రూప్స్‌గా కన్వర్ట్ అవుతాయి. అలా కన్వర్ట్ అవ్వడం అనేది జీన్ లోకైకి ఇంపార్టెంట్ లేదా అవసరమని చెప్పుకో. అండర్‌స్టాండింగ్ జీన్ మ్యుటేషన్స్ అండి. ఇట్ అలౌస్ రీసెర్చర్స్ టు డిటర్మైన్ ఇన్ మ్యుటెంట్స్ అఫెక్ట్ ద సేమ్ ఆఫ్ డిఫరెంట్ బయోలాజికల్ పాత్‌వేస్ అన్నమాట. వివిధ రకాల జీవ సంబంధమైన లేదా భౌతిక సంబంధమైనటువంటి మార్గాల ద్వారా వీటిని మిటే మ్యుటేషన్స్‌ని ఉత్పరివర్తనాల్ని డిఫరెంట్ ఉత్పరివర్తనాల్ని ఐడెంటిఫై లేదా డిటర్మైన్ చేయడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. ఐడెంటిఫైయింగ్ ఇంటరాక్టింగ్ జీన్స్ అన్నమాట. ఇంటరాక్టింగ్ జీన్స్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేయవచ్చు? ఏ విధంగా? ఇట్ కెన్ రివీల్ జీన్స్ హూజ్ ప్రొడక్ట్స్ ఇంటరాక్ట్ ఫిజికల్లీ ఆర్ ఫంక్షనల్లీ. ఒకవేళ ఇంటరాక్ట్ అవ్వాలి. భౌతిక పరంగా గాని, క్రియాపరంగా గాని మనం ఇంటరాక్ట్ అయినట్లయితే ఆ యొక్క ప్రొడక్ట్స్‌ని ఐడెంటిఫై చేసి అవకాశం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రొడక్ట్స్ సంబంధించినట్టు రివల్స్ జీన్స్‌ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి.